శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 549వ నామం విద్యా మంత్రస్వరూపంలో శ్రీ విద్యాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని విమర్శ రూపిణి అని కీర్తించుకున్నాం. విమర్శ రూపిణి అంటే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న ఈశ్వర చైతన్యం. ఈ ప్రపంచం ద్వారానే ఈ ప్రపంచానికి ఆధారమైన ఈశ్వరుని గురించి మనం తెలుసుకోగలం. ఆ ఈశ్వర స్వరూపాన్ని ప్రకాశం అని మనం తెలుసుకున్నాం. విమర్శ రూపిణి అయిన తల్లి ద్వారానే ఈశ్వరుని గురించి మనం తెలుసుకోగలం. ఈ నామంలో విద్య అంటే ఈశ్వరుని గురించి తెలిపే జ్ఞానము అని అర్థం. విమర్శ రూపిణి అయిన తల్లి ద్వారానే ఈశ్వరుడు మనకు తెలియజేయబడతాడు. అది ఏ విద్య అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. విద్య అంటే అమ్మ స్వరూపము అని తెలుసుకున్న తర్వాత విద్య అంటే బ్రహ్మ విద్య అని, బ్రహ్మమును గురించిన ఆలోచన విచారణ మనకు కలిగించే శక్తి విద్యా స్వరూపిణి అయిన అమ్మవారు అని మనకు తెలియజేయబడుతుంది. మనం ఏ శక్తి ద్వారా మాట్లాడగలుగుతున్నామో, చూడగలుగుతున్నామో, వినగలుగుతున్నామో ఆ శక్తి అంతా అమ్మవారిది. ఆ శక్తి అమ్మవారు అనే స్పృహను మనకు కలిగించే విద్యయే అమ్మవారి విద్య. ఈ మాత్రం జ్ఞానం మనకు కలగాలి అన్నా అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి. లేకపోతే ఈ శక్తి అంతా నాది అనే భ్రమలో జీవుడు పతనమవుతాడు. ఈ శక్తిని అమ్మవారు కీటకము నుండి బ్రహ్మాది దేవతల వరకు వారి వారి స్థాయికి తగిన విధంగా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ విద్య అంటే శ్రీ విద్య అనే అర్థం మనకు కలుగుతుంది. ఈ శ్రీ విద్య సాక్షాత్తు పరబ్రహ్మమునే మనకు లభింపచేస్తుంది. ఈ శ్రీ విద్యలో మనకు ఉపదేశించే మంత్రములు, యంత్రములు, యోగము, పరివార దేవతలు ఇవన్నీ శ్రీ విద్యలో వివిధ భాగములే కాకుండా సాక్షాత్తు అమ్మ స్వరూపమే అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. శ్రీ విద్యా ప్రక్రియ వేరు, అమ్మవారు వేరు కాదు. శ్రీ విద్యా ప్రక్రియే అమ్మవారు అని మనం తెలుసుకోవాలి. శ్రీ విద్యలో మనకు తెలుసుకునే జ్ఞానం, మనం ఆలోచించే విషయాలు అన్నీ అమ్మవారే అయి ఉన్నారు. ఈ అమ్మవారు మనలను తన పతి అయిన పరమేశ్వరుని పాద పద్మములకు చేర్చగలరు. పరమేశ్వరుని పాద పద్మముల సన్నిధికి మనలను చేర్చే విద్యా స్వరూపిణిగా అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణిగా అమ్మవారు ఉన్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఆ అమ్మవారి పాద పద్మములు మనందరినీ రక్షించుగాక. ఓం శ్రీమాత్రే నమః.